హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు మురుకులు చూపిస్తున్నానండి. వీటిని చక్రాలు, జంతికలు అంటారు కదా. ఇవి మిరియాల మురుకులు అనమాట. చాలా బాగుంటాయండి. ఫస్ట్ శనగపిండిలో తగినంత సాల్ట్, మనం కారం ఏమి యాడ్ చేయమండి. కారం ప్లేస్లో మిరియాలు యాడ్ చేసేసుకొని మిక్సీలో క్రష్ చేసి అందులో కలిపేసేసుకొని ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే బాగా పొయ్యి మీద మరగపెట్టి మొత్తం ఈ పౌడర్కి అయితే ఆయిల్ పట్టించేయాలండి. ఫస్ట్ వాటర్ అయితే యాడ్ చేయకూడదు అనమాట. ఆయిల్ మొత్తం ఈ పౌడర్కి మంచి మనం బ్రెడ్ ఇవి కేక్కి ఎలా మొత్తం కలుపుతామో అలా ఈ పౌడర్ అంతటికి ఆయిల్ అయితే చక్కగా అప్లై చేసేసుకొని ఆ తర్వాత అయితే తగినంత వాటర్ చూసుకుంటూ మనం కొంచెం గట్టి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చక్రాలకు కాబట్టి మనం మరీ జారుగా కలిపామంటే తర్వాత ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలిపి మరీ గట్టిగా కలిపామంటే ఈ శనగపిండివి గట్టిగా అవుతాయి అన్నమాట. అందుకని ఇలా నేను కలిపి నానబెట్టుకున్నాను కదండి. శనగపిండి ఎప్పుడైనా సరే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్, పావు గంట నానితే అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి గట్టిగా అవుతుందన్నమాట. అది వేడైనా చల్లైనా కూడా శనగపిండి తొందరగా దగ్గర పడే గుణం ఉంది. అందుకని వాటర్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో మనం వాము కూడా వేసుకోవచ్చు. మిరియాలు వేసాం కదా అండి, వాము వేసామంటే డామినేట్ చేస్తుంది. ఇవి చాలా ఇష్టమండి మా పిల్లలకి, మా హస్బెండ్కి, అందరికీ. ఇందులో కారం అస్సలు వాడమన్నమాట. ఈ చక్రాలు వచ్చేసి నార్త్ ఇండియన్స్ మా అత్తయ్య గారి ఇంటి పైన రెంట్కుంటే వాళ్ళు చేశారనమాట. ఒకసారి ఇస్తే నేను ప్రొసీజర్ అది అడిగేసి అప్పటి నుంచి ఇవి మా ఫేవరెట్ అయిపోయినాయండి. ఈ జంతికలు అనేవి చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఇలా తక్కువ క్వాంటిటీ, ఇప్పుడు నేను పావు కేజీ శనగపిండి కలిపానండి, అంత క్వాంటిటీ ట్రై చేయండి. మనకి దగ్గర 4 రోజులు, 2 మనుషులకైతే 1 వీక్కి సరిపడా చక్రాలు అయితే మనకి హాఫ్ కేజీ మీద ఎక్కువ వస్తాయండి. బయట కొంటే హాఫ్ కేజీ ఉంటుంది కదా, దగ్గర 200 రూపాయలు, 300 ఉంటున్నాయండి. ఇలా హెల్తీగా మనం ఇంట్లోనే శనగపిండి మంచిగా మరపట్టించుకున్నది, మంచి ఆయిల్, ఇలా మనకి బయట పెప్పర్ వేసి ఇలా కాలువరు కదండి, మిరియాలు వేసి వాములు వేసి మన హెల్త్ చూడరు కదా ఎవరు. ఇలా కాచి ఆయిల్ కాకుండా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఈ విధంగా కాల్చుకొని వీక్లీ సరిపడా వీకెండ్లో చేసే స్పెషల్ వంటకాలండి ఇవి. మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీస్తో చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి వీకెండ్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ సేఫ్ డే. బాయ్.